బాలయ్య బాబు ఎంతో అభిమానంగా రోజమ్మ అని పిలిచే రోజా మరి తెలుగుదేశంలో కూడా ఉంది. అప్పుడు కూడా అగ్రెసివ్గానే ఉండేది, కానీ ఈ ఎకిలితనం ఏళాకోళం ఉండేది కాదు. తర్వాత మొన్న ఆళ్ళాళ్ళు తగాదా పడుతున్నారు, అమ్మ కొడుకు చెల్లెలు. మీకెందుకు నాకెందుకు దొరదా? రాజశేఖర రెడ్డి టైంలో సంపాదించిన అవినీతి సొమ్మును పంచుకోవటం ఎట్టాగనేది వాళ్ళు తగాదాలు పడుతున్నారు, అందరికీ తెలుసు. డబ్బులు పంపిస్తాండగా ఇట్లా వాగటానికి నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ అంటూ ఉంటారు. తర్వాత ఆవిడ ప్రసక్తి ఎందుకు వచ్చింది? భువనేశ్వర్ గారి ప్రసక్తి. హెరిటేజ్ దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతుందా అని అంటావు. తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమ చేసే మనిషి, నీ మనస్సాక్షికి కూడా తెలుసు. ఆయన భార్యను అవమానపరిచారు సభలో అని బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో కళ్ళమ్మని నీళ్ళు పెడితే అవి చూసిన చిన్నపిల్లలు కూడా ఏడ్చారు, చంద్రబాబు తాతయ్య ఏడుతున్నాడని. అటువంటి స్థితప్రజ్ఞుడు కూడా కళ్ళమ్మని నీళ్లు రప్పించారు. మరి జోగి రమేష్ పేరునాని మేము 2008 నుంచి దాదాపుగా 15 వరకు ఐఏబీ మీటింగ్లో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. కొంచెం రమేష్ గారు అగ్రెసివ్గా మాట్లాడేవాడు, నాని అది కూడా ఉండేది కాదు. శారద గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళు కూడా బూతులు మాట్లాడే స్టేజ్కి రప్పించారండి. తర్వాత రాంబాబు గారు ఎప్పుడు డ్రమాటిక్గా నాటకీయంగా మాట్లాడటమే తప్ప బూతులు మాట్లాడలా. అటువంటి ఆయన కూడా చంద్రబాబు గారిని తిట్టేశాడు. తిట్టేసి తర్వాత సంస్కారం ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాడు అనుకోండి. ఈ విధమైన ధోరణి మంచిది కాదు. అమ్మ రోజమ్మ, నిన్ను జంతువులతో కూడా పోల్చారు, నేను పోల్చను. వాటి పర్పస్ వాటికి ఉంది ప్రకృతిలో, అవి నెరవేరుస్తూ ఉంటాయి. మీకే మనస్సాక్షిని అమ్ముకుని డబ్బు కోసం ఈ గడ్డి గారవటం. నా ఇంట్లో నా ఆడబడుసులు కనుక ఎవరన్నా బయట వాళ్ళని ఈ విధంగా మాట్లాడితే కర్రు కాల్చి వాతలు పెట్టేవాడిని. తర్వాత ఇలా నీ జోలికి రానాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది నేను చాలామందిని చూసా. కొన్నాళ్ళకి పక్షవాతం వచ్చి నోట్లో మాట రాకుండా పోతారు, దిక్కు దివాణం కూడా ఉండదన్నమాట. అది గుర్తుంచుకోమ్మా. నీకు కూడా ఆ గతి పడుతుందేమని నాకు అనిపిస్తుంది. ఏంటో వాగుడేంటి? సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అప్పుడెప్పుడు అందరూ కలిపి ఏదో నిన్నేదో అంటే బావురుమని ఏడిసి నా పిల్లల్ని ఇక్కడ లేకుండా పంపించేశానన్ను మళ్ళీ మొదలు పెట్టావా? ఖబర్దార్, జాగ్రత్త. బాలయ్య బాబు ఎంతో అభిమానంగా రోజమ్మ అని పిలిచే రోజా మరి తెలుగుదేశంలో కూడా ఉంది. అప్పుడు కూడా అగ్రెసివ్గానే ఉండేది, కానీ ఈ ఎకిలితనం ఏళాకోళం ఉండేది కాదు. తర్వాత మొన్న ఆళ్ళాళ్ళు తగాదా పడుతున్నారు, అమ్మ కొడుకు చెల్లెలు. మీకెందుకు నాకెందుకు దొరదా? రాజశేఖర రెడ్డి టైంలో సంపాదించిన అవినీతి సొమ్మును పంచుకోవటం ఎట్టాగనేది వాళ్ళు తగాదాలు పడుతున్నారు, అందరికీ తెలుసు. డబ్బులు పంపిస్తాండగా ఇట్లా వాగటానికి నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ అంటూ ఉంటారు. తర్వాత ఆవిడ ప్రసక్తి ఎందుకు వచ్చింది? భువనేశ్వర్ గారి ప్రసక్తి. హెరిటేజ్ దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతుందా అని అంటావు. తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమ చేసే మనిషి, నీ మనస్సాక్షికి కూడా తెలుసు.
ఆయన భార్యను అవమానపరిచారు సభలో అని బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో కళ్ళమ్మని నీళ్ళు పెడితే అవి చూసిన చిన్నపిల్లలు కూడా ఏడ్చారు. చంద్రబాబు తాతయ్య ఏడుతున్నాడని. అటువంటి స్థితప్రజ్ఞుడు కూడా కళ్ళమ్మని నీళ్లు రప్పించారు. మరి జోగి రమేష్ పేరునాని మేము 2008 నుంచి దాదాపుగా 15 వరకు ఐఏబీ మీటింగ్లో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. కొంచెం రమేష్ గారు అగ్రెసివ్గా మాట్లాడేవాడు. నాని అది కూడా ఉండేది కాదు. శారద గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళు కూడా బూతులు మాట్లాడే స్టేజ్కి రప్పించారండి. తర్వాత రాంబాబు గారు ఎప్పుడు డ్రమాటిక్గా నాటకీయంగా మాట్లాడటమే తప్ప బూతులు మాట్లాడలా. అటువంటి ఆయన కూడా చంద్రబాబు గారిని తిట్టేశాడు. తిట్టేసి తర్వాత సంస్కారం ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాడు అనుకోండి. ఈ విధమైన ధోరణి మంచిది కాదు. అమ్మ రోజమ్మ నిన్ను జంతువులతో కూడా పోల్చారు. నేను పోల్చను. వాటి పర్పస్ వాటికి ఉంది ప్రకృతిలో. అవి నెరవేరుస్తూ ఉంటాయి. మీకే మనస్సాక్షిని అమ్ముకుని డబ్బు కోసం ఈ గడ్డి గారవటం. నా ఇంట్లో నా ఆడబడుసులు కనుక ఎవరన్నా బయట వాళ్ళని ఈ విధంగా మాట్లాడితే కర్రు కాల్చి వాతలు పెట్టేవాడిని. తర్వాత ఇలా నీ జోలికి రానాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది నేను చాలామందిని చూసా. కొన్నాళ్ళకి పక్షవాతం వచ్చి నోట్లో మాట రాకుండా పోతారు. దిక్కు దివాణం కూడా ఉండదన్నమాట. అది గుర్తుంచుకోమ్మా. నీకు కూడా ఆ గతి పడుతుందేమో నాకు అనిపిస్తుంది. ఏంటో వాగుడేంటి? సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అప్పుడెప్పుడు అందరూ కలిపి ఏదో నిన్నేదో అంటే బావురుమని ఏడిసి నా పిల్లల్ని ఇక్కడ లేకుండా పంపించేశానన్నావు. మళ్ళీ మొదలు పెట్టావా? ఖబర్దార్, జాగ్రత్త.